అకస్మాత్తుగా మెలకువ వస్తుందా? అందరికీ కాదు గానీ కొందరికి మనలో ఆ వేళలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. నాకు కూడా సడన్‌గా సరిగ్గా వేకువజామునే ఒకే సమయంలో మెలకువ వచ్చేస్తుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. బహుశా మీరు వినే ఉంటారు. ఈ సమయం విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ఎంతో అనువైనది. బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోండి. చదివింది బాగా బుర్రకు పడుతుంది అని పెద్దలు చెప్పింది ఈ సమయం గురించే. అయితే అలారం పెట్టుకొని బలవంతంగా, బద్ధకంగా లేవడం గురించి నేను చెప్పట్లేదు. తమకు తాముగా మెలకువ రావడం గురించి. అలా ఎందుకు జరుగుతుందో అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. తమకంతా మంచే జరగాలని, కోరుకున్నవన్నీ నెరవేరాలని, బాధలన్నీ తీరిపోయి ధనవంతులు అవ్వాలని విశ్వంలోని శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది. మీరు లేచి చూస్తే తెలుస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత అలుముకుంటుంది. ఏదో ప్రశాంతత మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు మీ మనసులోని మాటల్ని ఈ విశ్వానికి చెప్తే ఎంత బాగుంటుంది కదా. మీలాగే మరికొంతమంది ఆ సమయంలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. వాళ్ళందరూ ఆ సమయంలో విశ్వాన్ని పలకరిస్తూ ఉంటారు. మీకు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యం కానీ ధ్వనులు కానీ ఉండని సమయం అది. అయితే అంత ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుంది? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా కార్యం జరగదు. విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంది. ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకనే ఈ విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉన్న మన వాతావరణం అన్నీ కూడా విశ్వసూత్రాలకి అనుగుణంగానే చలిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఆ సమయంలో మెలకువ వచ్చి లేవడం వెనుక ఒక సూత్రం, ఒక కార్యం ఉంది. దానికి మూలం ఏమిటో తెలియకపోవచ్చు, కానీ దానికి ప్రేరణ మాత్రం ఖచ్చితంగా ఉంది. వేకువజామున 3 నుంచి 5 గంటల మధ్య మీరు ఏ పనినైతే ఉద్దేశిస్తారో, ఏ పనినైతే సంకల్పించుకుంటారో అది నిజమై తీరుతుంది. ఈ సమయంలో మీ టార్గెట్ ఏంటో చెప్పుకోండి. మీ గోల్ ఏంటో సెట్ చేసుకోండి. వాటిని విశ్వంతో తెలియజేయండి. వాటిని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వమే అందిస్తుంది. లోకమంతా గాఢ నిద్రలో మరియు నిశ్శబ్దంగా ఉంటుంది. కనుక మీరు యూనివర్స్కి చెప్పే మాటలు త్వరగా వినిపిస్తాయి. మీ కోరికలు స్పష్టంగా యూనివర్స్కి అందుతాయి. ఏ ధ్వనులు లేని ఆ సమయంలో మీ మనసు పలికే ప్రార్థన, మీ మనసు చెప్పే కోరికలు విశ్వానికి సరిగ్గా చేరుతాయి. దానికి ఫలితంగా మిమ్మల్ని అనుసంధానమయ్యే విశ్వశక్తి మిమ్మల్ని చేరుకుంటుంది. ఇతర వ్యక్తుల ఆలోచనల ఫ్రీక్వెన్సీలేవీ లేవు కనుక మీరు డైరెక్ట్గా ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ సమయమంతా మీదే. అందుకే విశ్వం మిమ్మల్ని నిద్రలేపింది. ప్రతి మనిషిలో ఒక సృష్టికర్త ఉంటాడు. ఆ